ఎవరు మీరు? వించ పర్వతం మీద నీకు విద్య నేర్పించిన గురువుకి గురువుండ్రా. అంటే గురువు? మీరుండాల్సింది మేరు పర్వతం మీద కదా. ఆ మేరు పర్వతం మీద బోరు కొట్టి నీ ఊరికొచ్చాను రా. చూస్తావే, లే కూర్చో. వీళ్ళెవరు స్వామి? వీడు హంగేరి నుంచి హఠయోగం నేర్చుకోవడానికి వచ్చాడు. మరి వీడు కంబోడియా నుంచి వచ్చాడు కమశాస్త్రం నేర్చుకోవడానికి. భక్తులారా, వీరు మా గుగ్గురువు. భక్తుల సందేహాలకు నవ్వుతూ నవ్విస్తూ సరదాగా సమాధానాలు చెబుతారు. మీరేదైనా అడగదలుచుకుంటే అడగండి. కోతికి తోక ఎందుకుంటుంది గురు? కొమ్మ కొమ్మకి వేలాడేందుకు శిష్య? అద్భుతం. కుక్కకి పళ్ళు ఎందుకుంటాయి గురు? పిక్క పట్టుకొని పీకేటందుకు శిష్య? ఆహాహా, ఓహో. హనీమూనుకి ఏ ప్లేసు బెటరు గురు? గడ్డ పలుగులాంటి వయసులో గడ్డివామైనా కాశ్మీరే శిష్య? దారి చూపించారు, ధన్యులం. తాగుబోతు మొగుణ్ణి మార్చేదెలా గురు? అమ్మా, భర్త కోటరు కొడితే భార్యాపు కొట్టి వాణ్ణి ఫుల్లుగా కొట్టాలి తల్లి. కట్టుకున్నదానికి ఉంచుకున్నదానికి తేడా ఏమిటి గురు? కట్టుకున్నదేమో కర్మ ఫలమురా, ఉంచుకున్నదేమో పాప ఫలమురా. తమరి బోధ పరమాద్భుతం. తీసిన సినిమా హిట్టవడానికి ఏం చేయాలి గురు? తీసిన కథనే తీసి తీసి తోసేయాలి శిష్య. సూపర్ ఐడియా, ధన్యులం. తూర్పున సూర్యుడు ఉదయించుటెందుకు గురు? పడమర దిశలో అస్తమించేందుకే శిష్య. అన్ని కులాలకి న్యాయం జరిగే మార్గం ఏమిటి గురువా? తందానా గురువు నందనానా. ఒక్కొక్క కుల ఒక్క పార్టీ వెళితే చిక్కును తీరేను శిష్య. తందానా తందానా శిక్ష నందనానా తరికిట్ట ఝంతరిత. మీ ఆశీస్సులు కావాలంటే ఏం చేయాలి గురు? ఆశీస్సులు మీరిస్తే చాలు, ఆశీస్సులు మేము ఇస్తాం మీకు శిష్య. శ్రీ సందేహానంద స్వామీజీకి జై. శుభక్రియ. ఆల్ గాడ్ బ్లెస్ యు. సంతోషం. గురుభ్యో నమః. గీతారో బేటీ. మీరు ఆశీర్వదించండి స్వామి. గాడ్ బ్లెస్ యు మై చైల్డ్. కాట్rum కరందు ఉట్rum. అసలు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చినట్లు స్వామి? నీకు పోటీగా ఒక ఆశ్రమం పెడదామని. నా పొట్ట కొట్టాలని ఎందుకు అనుకుంటున్నారు స్వామి? నా కడుపులో మంట పెట్టావు గనక నాయనా.
నా సహస్రారానికి తాకేలా చెప్పండి స్వామి. ఈ ఊళ్ళో సోంబాబు అనే కుర్రవాడి తోట పొలం వాస్తు బాగాలేదు, దాని అమ్మేమని వాళ్ళ అమ్మా నాన్నతో చెప్పావా లేదా? ఆ, డొనేషన్ ఇచ్చే రియల్ ఎస్టేట్ భక్తుల కోసం బ్లాక్మెయిల్ చేశా. ఆ కక్కుర్తే నీ పీక మీదకి తెచ్చింది. ఆ, వెంటనే వెళ్ళి ఆ, మీ తోట పొలం బంగారు గని ఆ, మీ సోంబాబు వజ్రాల కొండ అని చెప్పాలి. ఆ. అలా చెప్పకపోతే ఏం జరుగుతుందో తెలుసు కదా? ఈ శూలం నా గొంతులో దిగుతుంది. కాదు, ఆ, ప్లేస్ మారుతుంది. ఆ, ఆవు. హారి సోంబేరి. ఇదిగో 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 నీ బొమ్మే చలి, చూసుకో తీసుకో దసుకో నీకిస్తున్నా ఇది. వావ్, మరి వేశారు కదే. నేను నమ్మను. అవునే, ఎవరితోనూ వేయించుంటాడు. మన ఎదురుగుండా వేయమనండి, వీడికి కెపాసిటీ ఏంటో తెలిసిపోతుంది. ఇప్పుడు నా బొమ్మే వీళ్ళకి తెలుస్తుంది. బొమ్మ నీ అమ్మ నా కర్మ. ఒరేయ్, ఇలా ఉంటానరా నేను? ఉండు. నిన్ను వాము. ఏయ్, ఆగురా, వద్దు. ఏంటి మామిడి మీద అటాక్ ఇచ్చారు? ఎవరితోనూ బొమ్మ గీయించుకుని వచ్చి మా దగ్గర ఫోన్ కొడుతున్నాడు. నీ ఫిగర్ డ్రా చేసింది ఎవరో కాదు, మా బాసు. ఇది ఇంకా పెద్ద ట్రాష్. ఇతనికి బోన్ చేయడానికి బద్దకమే, ఇక బొమ్మలేసి తీరికెక్కడా? ఆర్టిస్ట్ ని ఇన్సల్ట్ చేయకు, అమెరికా వీసా రాదు. వెదవ కబుర్లు ఆపి ఆర్టిస్ట్ అయితే మా అందరి బొమ్మలు గీసి చూపించు. మీరందరూ వరుసగా మంచి భంగిమలో నిలబడండి, నేను వేసేవరకు కదలద్దు. భంగిమలేంటి? రేయ్, అజంతా ఎల్లోరా ఖజురహో రామప్ప. నువ్వు ముయ్యప్ప. నువ్వు ఇయ్యప్ప ఇదిగో రడిప్ప. నేనప్ప. నువ్వేయప్ప. కదలద్దు. అరే స్ట్రోక్ ఇచ్చావు. నీదే నీదే. మీ ఫిగర్స్ కి క్యారెక్టర్స్ కి సింబాలిక్ గా వేశాను, చూసుకోండి. వావ్, వండర్ఫుల్. వావ్, సూపర్, అమేజింగ్. ఒక ఆర్టిస్టు ఒక సోంబేరి ఎప్పుడు ఏమవుతారో ఏం చేస్తారో ఎవ్వరికి తెలియదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఎనీ సోంబేరి. అండర్స్టాండ్? ఏమో ఇట్లా కొత్త పత్రికలో జర్నలిస్ట్ గా చేరేవట? ఉత్సవాలు కవర్ చేయడానికి వచ్చావా? అవును, మీ పత్రికలో నా గురించి కూడా కాస్త రాయవయ్యా. మీ గొప్పతనం ఏంటో తెలిస్తే రాస్తాం. ఈ ఊళ్ళో రెండే హైలైట్స్. ఆ పక్కన కృష్ణలా పారుతూ ఉంటుంది, ఈ పక్కన నా కలవలా కారుతూ ఉంటుంది. అబ్బా, డబ్బా బాగానే కొట్టుకున్నారే. ఏదో మీ సర్క్యులేషన్ పెరగడానికి, జనాల బ్లడ్ సర్క్యులేషన్ పెరగడానికి చెప్పాను అంతే. అంటే మా పేపర్ వాళ్ళు సరిగ్గా రాయట్లేదనా? మీ పేపర్ వాళ్ళు పట్టించుకోకపోవడం వల్లే శ్రీకాకుళం అన్న ఊరేమో శ్రీకాకుళం జిల్లా అయింది, శ్రీకాకుళం ఆంధ్ర మహావిష్ణు ఉన్న ఊరేమో ఎవరికి తెలియకుండా పోయింది. కనిపిస్తున్న చరిత్ర మీద కూడా కాస్త కరం విదల్చండయ్యా. బాబు, హలో రీటా, హౌ ఆర్ యూ? I'm fine. Where are your friends? దేర్ ఆర్ అండర్ బనెంట్రీ. బనెంట్రీ. Oh, okay. వేర్ ఇస్ ద షామ్యూల్? He went to Switzerland. Oh, who is he? He's my new friend from New Zealand. Hello, I'm Shom Babu. I'm Neha. Give me party. Okay, give it to him. Thank you, thank you. It's okay. All the best. Bye. Go, enjoy. ఆ శామ్యుల్ గారిని సుజనాల్లో పట్టి శ్రీకాకుళంలో వదిలేసింది. ఈయన ఎక్కడ పట్టిందో ఎక్కడ వదిలేస్తుందో. దయ్యం నయ్యం ఎక్కడ పట్టిందో అక్కడ వదిలేస్తుంది. రష్యా సరుకు వాసనగా చిక్కిచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ ఫర్ డైవర్స్. ఏమయ్యా మహాకవి, ఉమ్. నీ మాటిని ఆ వీధికి అమ్మాయిని పంపించాం. ఆడి బద్దకానికి దాని దిమ్మ తిరిగింది. ఇదిగో ఈ మహాస్వామి చేత వాళ్ళ భూములకు వాస్తు బాగాలేదని వాళ్ళ అమ్మా నాన్నను భయపెట్టాం. కానీ వాడే స్వామీజీలా ఉచ్చి సోలంతో గుచ్చి ఇరికి అటాకిచ్చి వెళ్ళాడు. వాడిని ఏం చేస్తాం? ఏకం దే త్రేణి. వాడి సోంబేరితనానికి శుక్రమహర్దశ. ఏం మహార్దశో, ఆ ఫారినర్స్ బుట్టలో వేసుకుని ఫారిన్ సరుకు తీసుకుని మర్రి చెట్టు కింద మందు కొడుతున్నాడు. వాడు ఆ ఫారినర్స్ తో తిరగడం,
ఫారిన్ సరుకు తాగడమే మనకి ఫిషింగ్ పాయింట్. ఆ పాయింట్ మీదే వాడి జాయింట్లు ఉడదీస్తా. ఎప్పటికీ రేపు ముక్కోటినాడు గుళ్ళో ఉత్సవాలు జరుగుతాయి కదా, అక్కడ వాడిని ఏం చేస్తానో ఆ కాకులేశ్వర స్వామికే తెలియాలి. ముందు ఆ పని చూడు. పెరాలసిస్ స్ట్రోక్ తో హాస్పిటల్లో ఉన్న మా బావ నడుచుకుంటూ ఇంటికి వస్తాడు. ఏడ్రమ్మా పొట్టుడు జేబులో 500 అయితే ఎత్తుకెళ్ళాడు. ఎత్తుకెళ్ళాడు? నువ్వు వచ్చాక ఆడెందుకు వస్తాడు ఇక్కడికి? దండం పెట్టుకో, రేపు కాకుండా ఎల్లుండి వస్తాడు. రాని రాని ఆడ సంగతి చూస్తా. గురు నీ కేసు ఇప్పుడే లైవ్ చెప్పి అలా సిగ్గుపడ్డాం అనుకో 12 తారీఖు ఊరు వెళ్ళిపోతుంది. 12 పేజీలు లవ్ లెటర్ రాసి 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి 12 సార్లు ఆల్ ది బెస్ట్. అమ్మాయిలు ఉత్సవం చూశారు కదా, బాగుందండి. మీరు ఇంటికెళ్ళండి, నాకు ఇక్కడ చాలా పని ఉంది. అమ్మాయి వీళ్ళని ఇంటికి తీసుకెళ్ళమ్మా. ఏడాది ప్రెసిడెంట్ గారు చాలా ఘనంగా చేస్తున్నారు ఉత్సవాలని. రే ముక్కోటి ఏకాదశి నాడు జాగరణకు వచ్చారు, చాలా సంతోషం. కాస్త ఇవాళ నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఆ విగ్రహాలు చూస్తూ ఉండండి, నేను అలా వెళ్ళి వచ్చేస్తాను. అరే నాకు నిద్ర వస్తుందిరా. మీ ఇద్దరు మేనేజ్ చేయండి, నాకు నిద్ర వస్తుందిరా. ఎప్పుడు ఇంతే. అమ్మో ఇటెళ్తా కవిగా ఉంటాడు. ఇటెళ్తా. నీకు కూడా నిద్ర వస్తుందా? అవునరా. నాకు కూడా నిద్ర వస్తుంది. చిన్న దమ్మేసి వస్తా. దమ్మారమ్మా రెండోదా నేను కూడా వస్తున్నా. ఈ సోంబేర్లేరి అయ్యో అయ్యో అలంకారాలన్నీ అలాగే ఉన్నాయి, ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అయ్యో అయ్యో ఏమండి ప్రెసిడెంట్ ఏమైందండి? ఉత్సవ విగ్రహాలు మాయమైపోయాయి. అన్యాయం అన్యాయం. ప్రెసిడెంట్ గారు ఏం చేద్దాం ఇప్పుడు? ముందు పోలీసులకు ఫోన్ చేద్దాం, వచ్చి వాళ్లే తెలుస్తారు.